చేరవచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సమస్తమైన మహిమ దేవునికి కలుగులాగన ఈ యొక్క VBS ప్రోగ్రాం అంతా కూడా చాలా చక్కగా నిర్వహించారు. చాలా చక్కగా పిల్లలందరూ కూడా రావడము, మరి చిన్న బిడ్డలు, నాకు బాగా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే బాగా చిన్న బిడ్డలు అంటే మంత్స్ బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అటెండ్ అయ్యారు. చాలా సంతోషంగా అనిపించింది. దానికి తోడు చల్లటి వాతావరణం ఉన్నందువల్ల పిల్లలందరూ కూడా ఏ కష్టం లేకుండా, మరి ఏ అనారోగ్య సమస్యలు లేకుండా మరి చక్కగా VBS అంతా కూడా చాలా చక్కగా జరిపించుకున్నారు. ఇంకా చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ అంటే నాకు VBSలో టీచర్గా చేయడం ఇదే నేను ఫస్ట్ టైము. VBSలో అన్నీ అటెండ్ అయ్యాను కానీ లైక్ డైరెక్టర్గా, సూపరింటెండెంట్గా చేశాను కానీ ఎప్పుడు టీచర్గా చేయలేదు నేను. ఆల్టుగెదర్ క్లాసెస్ అంటే మార్నింగ్ సెషన్స్ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ అట్లా తీసుకున్నాను కానీ టీచర్గా నాకు అంతగా అనుభవం లేదు. బై ప్రొఫెషన్ కూడా నేను ఎప్పుడు లెక్చర్స్ తీసుకున్నది లేదు. అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో, ఒక చిన్న బిడ్డలతో సహవాసం కలిగి ఉండడము చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలు రేపు యూత్లోకి వెళ్ళబోయే వాళ్ళు, 10వ క్లాస్ రాసేవాళ్ళు, రాయబోయే వాళ్ళు, రాసేసిన వాళ్ళు, వీళ్ళు నా బ్యాచ్లో ఉన్నది. కాబట్టి నేను తల్లిదండ్రులకు చెప్పేది ఒక్కటే, చిన్న బిడ్డలను అంటే ఇప్పుడు ఎదుగుతున్న బిడ్డలను ఏ విధంగా ఈ సమాజంలో క్రైస్తవ జీవితం జీవించడానికి వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి అంటే, ఒకవేళ ఇంట్లో మీరు చేయలేకపోవచ్చు, అయితే సంఘము వారిని ఆ దారిలో నడిపించగలదు. కాబట్టి ఖచ్చితంగా మీ బిడ్డలని ప్రతి సంఘ కార్యక్రమానికి, అది సండే స్కూలే కావచ్చు, యూతే కావచ్చు, మరి మీరు కూడా స్త్రీలకు కానీ అలాగే సంఘానికి కానీ రాకుండా ఉండకుండా పిల్లలని దాన్ని ఎంకరేజ్ చేయండి. సంఘానికి వెళ్ళడానికి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు దేవునిలో ఎక్కువగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న కాలము అంత మంచి కాలం అయితే కాదు, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిన సమయం ఉంది. కాబట్టి పిల్లలు ఆ దిశగా ఎదగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నేను ఇప్పుడు నాతో ఉన్న ఈ బ్లూమింగ్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 10th పాస్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే 10th చదివేసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు యూత్ మీటింగ్కి అయితే రండి. మీ తల్లిదండ్రులకు నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. ఇంట్లో ఉంచుకోబాకండి. పిల్లలు ఇంట్లో ఉండి ఏం చేయరు, చెడిపోవడం తప్ప, ఫోన్లు చూడడం, టీవీలు చూడడం, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్ప ఏం జరగదు. కాబట్టి మీరు పంపించండి. బిడ్డల్ని దేవునిలో పెంచడానికి మీరు ఎంతగానో ఉపయోగపడతారు. బిడ్డలు కూడా రేపు వారి భవిష్యత్తును మీరు ఎంతగానో తీర్చిదిద్దగలరు. మరి నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు పిల్లల్ని భలే కొట్టేదాన్ని, భలే బాధ అనిపించేది. కానీ వాళ్ళు చేసే అల్లరి పనులకి భలే